ప్రణయ విలాసం ఈటీవీ విన్లో 1 గంట 48 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ప్రణయ విలాసం 2023లో మలయాళంలో రిలీజ్ అయినా అక్కడ మంచి విజయం అందుకొని ప్రస్తుతం తెలుగులో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మూవీలో రీసెంట్గా వచ్చిన లవ్ మూవీ అయిన ప్రేమల్ హీరోయిన్ మమితా బైజ్ ఉందనో ఏమో కానీ ఈ ప్రణయ విలాసం మూవీని తెలుగులో డబ్ చేసి ఓటీటీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ప్రణయ విలాసం మంచి మ్యూజికల్ లవ్ మూవీ. ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ ట్రాక్, బ్రేకప్, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ అండ్ కామెడీతో నడుస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి హీరో మదర్ చివరి కోరిక నెరవేర్చడం కోసం జరిగే నాటకీయ సన్నివేశాలు, అలానే హీరో హీరోయిన్ మధ్య ఏర్పడే బాండింగ్తో నడుస్తుంది. ఇక ఈ ప్రణయ విలాసం స్టోరీ లైన్ వచ్చేసి హీరో ఒక మంచి మ్యూజిక్ లవర్, అలానే మెజిషియన్ అవ్వాలని కలలుకంటూ ఉంటాడు. అలానే హీరోయిన్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటాడు. ఇదంతా నచ్చని హీరో తండ్రికి, అలానే హీరో తండ్రికి డైలీ గొడవలు అవుతూ ఉంటాయి. అంతలో హీరోకి హీరోయిన్కి మధ్య బ్రేకప్ ఏర్పడటంతో, ఆ తదనంతరం హీరో మదర్ చనిపోవడంతో హీరోకి సపోర్ట్గా హీరోయిన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. హీరో మదర్ ఫస్ట్ లవ్ గురించి ఒక బుక్ హీరో ఫాదర్ చదవటము, అది మొదట్లో నచ్చిన ఆ తండ్రి ఆ తదనంతరము ఆ ఫస్ట్ లవర్ కోసం అన్వేషణ జరగటము, చివరికి ఏమైందనేది మిగతా స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి స్టోరీస్ మనం చాలానే చూసి ఉంటాము. కానీ చూపించిన విధానం ఆకట్టుకునే నేపథ్యంతో తీయటం విశేషము. అదే ఈ ప్రణయ విలాసంలో ఉంది. మంచి మ్యూజిక్, మంచి లవ్ ట్రాక్, ఆకట్టుకునే కథనం, భావోద్వేగాలు, కామెడీ వంటి పలు రకాల అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రం. అలానే స్లో నేరేషన్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే సన్నివేశాలు, నవ్వు తెప్పించే కామెడీ, ఇలాంటివన్నీ ఈ ప్రణయ విలాసంలో ఒకసారి అయితే చూడవచ్చు. అలానే కొంత నిరాశ కలిగించే అంశం ఏమిటంటే అక్కడక్కడ ల్యాగ్ సన్నివేశాలు తప్ప మిగతా అంతా స్లో నేరేషన్ మూవీస్ లైక్ చేసే వారికి బాగా నచ్చుతుంది. ఇకపోతే హీరో ఎలివేషన్, కమర్షియల్ ఫార్ములా మూవీస్లో ఉండే సన్నివేశాలు ఎక్స్పెక్ట్ చేస్తే మరి కష్టం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నషరుద్దీన్.